నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మాధవి తొందరగా రెడీ అయి చందన దగ్గరకు వెళ్ళింది. కమల మాధవిని చూడగానే పైనున్న చందనకు కేకేసి చెప్పింది. చందన మాధవి వచ్చింది అనగానే గబగబా కిందకు వచ్చింది. ఎలా ఉన్నావే కొత్త పెళ్ళికూతురా? అని అడిగింది మాధవి. ఇలా ఉన్నాను అంటూ నవ్వింది చందన. నువ్వు ఉంటావో లేదో అనుకుంటూ వస్తున్నాను. మొన్న పాల్వంచ వెళ్ళాలి అన్నావు కదా అన్నది మాధవి. వెళ్ళి వచ్చేశాము. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళాలి అని చెప్పింది చందన. కొత్త పెళ్ళికొడుకు ఏడీ అన్నది మాధవి. ఇవాళ నీకోసం నన్ను త్యాగం చేశారంట. నిద్రపోతున్నారు అని చెప్పింది చందన. ఆ మాటలకి నవ్వింది మాధవి. ఇంతకీ ఎందుకు వచ్చావు? పని ఉంటే తప్ప రావుగా అని అడిగింది చందన. నీకు చాలా విషయాలు చెప్పాలి అంటూ కుమార్కి తనకి జరిగిన విషయాలు మొత్తం వివరించి చెప్పింది. ఆ మాటలన్నీ చందన ఆశ్చర్యపోతూ విన్నది. నా దగ్గర గిఫ్ట్ మీద నువ్వు రాసిన స్టిక్కర్ తీసుకోవడానికి. పాపం మీ బావ నా దగ్గర అంత కష్టపడ్డాడా? అయినా నువ్వు ఎంత లక్కీవి. చిన్నప్పటినుంచి నిన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు అని బాధపడ్డావు. దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమా చూసి షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నావు. అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తి మీ జీవితంలో నీకు చిన్నప్పుడే దొరికాడు అని చెప్పింది చందన. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం అంటూ తాను మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగిన విషయం, కుమార్ షెడ్ తాకట్టుపైన ఇంకా ఎక్కువ వడ్డీ పెట్టి డబ్బులు తెచ్చిన విషయం, వారంలో పెళ్లి విషయం మొత్తం చెప్పింది. మాట వినగానే చందన చాలా సంతోషపడిపోయింది. నీ పెళ్లి చూడలేదని నాకు చాలా దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆ దిగులు తీరిపోతుంది. మంచి పని అయింది. నీ పెళ్లి చూసే నేను అమెరికాకి వెళ్తాను అంటూ ఆనందపడింది. చాలాసేపు మాట్లాడుతున్నారు చందన మాధవి. మధ్యాహ్నం వచ్చిన ఈశ్వర్ కమల అవినాష్కి తమ పెళ్లి విషయం చెప్పింది. అది విన్నగానే అందరి మొహాల్లో సంతోషం చూడగానే మాధవి కూడా తను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని అనిపించింది. మాధవికి చాలాసేపు ఉండాలనిపించింది కాని అవినాష్ చందనకి సైగలు చేస్తూ ఉంటే ఇక బాగోదు అనుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఈశ్వర్ కార్లో దింపుతాను అన్నా వద్దని వారించి. వెళ్లేసరికి బావ ఉంటాడేమో, బావకి నా మొహం చూపించకూడదు అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది మాధవి. గేటు తలుపు తీయగానే కుమార్ బయటకు వచ్చాడు. అబ్బా, ఇప్పుడు కూడా బావ నన్ను చూశాడు అనుకుంటూ కుమార్ వంక చూసింది. కాని కుమార్ మాత్రం తల ఎత్తి మాధవి వంక చూడకుండా తలదించి తన చేతిలో ఉన్న పేపర్ చూసుకుంటూ అలా తన పక్కనుంచి వెళ్ళిపోయాడు. అంతే, మాధవికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైపోయాయి. ఏంటి, బావ నన్ను చూడలేదా? నిజంగా చూడలేదా? చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడా? అయినా అలాంటివి చేసేది నేను కదా. బావ ఎందుకు వెళ్ళిపోయాడు అని బుర్ర బద్దలు కొట్టుకుంది మాధవి. మాలతి రాత్రి 9 వరకు అక్కడే ఉండిపోయింది. గణేష్ రాత్రి తిన్నగా ఇక్కడికే వచ్చాడు. ఇద్దరూ భోజనం చేసిన తర్వాత రేపు పొద్దున బట్టలతో వస్తాము అని చెప్పి వెళ్ళిపోయింది. రాత్రి కిటికీ దగ్గర భోజనం పెట్టి మాధవి వేరే గదిలో చదువుకుంటూ కూర్చుంది. మధ్యలో 11 గంటలుకి వచ్చి బయట చూసింది. కుమార్ కనబడలేదు. బావ ఇంకా రాలేదు అనుకుంటూ వెళ్ళి నిద్రపోయింది. మధ్యరాత్రిలో
మెలకువ వచ్చి బయటకు వచ్చి చూసింది. కుమార్ దుప్పటి కప్పుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? కనీసం తనను బయటికి రమ్మని కూడా పిలవలేదు. ఏమైంది బావకి అనుకుంటూ వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు ఉదయం మాలతి తొందరగానే ఇంటికి వచ్చేసింది. మాలతి వచ్చాక లేచి వచ్చాడు కుమార్. అసలు మాధవి వంకే చూడలేదు. మాధవి కుమార్ వంక చూస్తూ ఉంది. కాని కుమార్ ఒక్కసారి కూడా మాధవి వంక చూడలేదు. కుమార్ ముందు అటు ఇటు తిరిగింది. కుమార్ పెళ్లి కార్డు డిజైన్ మాలతికి చూపిస్తూ సీరియస్గా మాలతితో చర్చించుకుంటూ ఉన్నాడు. బావా, 10ంటికి బట్టల కోసం వెళ్తాము. నువ్వు వస్తావా అని అడిగింది మాలతి. నాకు కుదరదులే మాలతి. నువ్వు తీసుకొచ్చేసే అన్నాడు కుమార్. మరి నీ బట్టలు అంది మాధవి. అది నువ్వు తెచ్చేసేయ్ మాధవి. నేను ఏవి వేసుకుంటే నీకు బాగుంటానో నీకు బాగా తెలుసుగా. నువ్వు తెచ్చే అన్నాడు తలదించుకుని పెళ్లి కార్డు చూస్తూ. అన్నాడు కుమార్. నువ్వు రావా? నువ్వు కూడా రా బావా అన్నది మాధవి. కుదరదు మాధవి. చాలా పనులు ఉన్నాయి అన్నాడు తలదించుకునే. అబ్బో, ఇవాళ సూర్యుడు ఎటు ఉదయించాడో చూడవే మాలతి అని ఎక్కిరించింది భారతి. మాధవికి కోపం పెరిగిపోయింది. కుమార్ తలదించుకుని నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. కోపంగానే మాధవి బట్టల షాపుకి వెళ్ళింది. కాని అక్కడ చీరలు సెలక్షన్లో తన కోపాన్ని వదిలేసింది. పెళ్లి కూతురికి అని తెలుసుకుని ఎక్కువ రేట్లవి చూపిస్తుంటే వద్దని వారించి తక్కువలోనే తీసుకుంది మాధవి. మాలతి వద్దు అని వారించిన మాలతికి, భారతికి కూడా బట్టలు తీసుకున్నారు. మాధవి మాలతికి చీర తీసుకునేటప్పుడు అలమరలో ఒక చీర కనిపించి దాన్ని తీయమని చెప్పింది. తెల్ల చీరకి బ్లూ బార్డర్తో చీర చాలా మెరుస్తూ మెత్తగా ఉంది. ఎందుకో మాధవికి ఆ చీర నచ్చింది. దాని రేట్ చూసింది. ఇది తీసుకోనా అన్నది మాలతి. దీని రేటుకి ఇంకా 3 చీరలు వస్తాయి. ఇది నాకు వద్దు అని పెట్టేసింది మాధవి. అందరికీ చీరలు కొనేశారు. కుమార్కి మాత్రం మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసింది. రెడీమేడ్లో కొందామని అనుకున్న అవి సరిగా సెట్ అవ్వవు అనుకుని మంచి జతలు సెలెక్ట్ చేసింది. గణేష్కి కూడా ఒక జత తీసుకుంది. సుబ్బు కూడా ఒక జత తీయమన్నాడు కుమార్ బావా అని మాలతి చెప్పగానే సుబ్బు కూడా మంచి డ్రెస్ తీసింది మాధవి. తిరిగి వచ్చాక కూడా కుమార్ మధ్యాహ్నం ఏమీ కనిపించలేదు. రాత్రి కూడా కుమార్ కనిపించలేదు. కుమార్ గదిలో గణేష్ కూడా పడుకోవడం వల్ల ఆ గదివైపు కూడా తొంగి చూడలేదు మాధవి. బావతో ఇంగ్లీషులో మాటలు చెప్పించుకోవాలనుకున్నాను. కనీసం చూపులకు కూడా గతి లేకుండా పోయింది అంటూ రాత్రి చాలా బాధపడుతూ నిద్రపోయింది. మరుసటి రోజు బయట పెయింటింగ్ వేస్తుంటే మాధవి ఇంట్లోనే ఉండిపోయింది. కుమార్ బయట కర్రలు పాతి ట్యూబ్లైట్లు వేస్తూ ఉండిపోయాడు. దాని తరువాత మధ్యాహ్నం పెళ్లికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటూ ఉండిపోయాడు. కనీసం లోపలికి కూడా రాలేదు కుమార్. ఆ రోజు రాత్రి పెళ్లి కార్డులు తెచ్చేశాడు కుమార్. మాధవి కూర్చుని పసుపు రాసింది. అప్పటికి కుమార్ ఆమెకు కనిపించడం లేదు. రేపు మధ్యాహ్నం మాలతి పెళ్లి పిలుపులకు వెళ్ళాలి అనుకున్నారు. భారతి కూడా తాను సావిత్రి దగ్గరికి వెళ్లి సావిత్రికి సహాయం చేస్తూ పెళ్లికి కావాల్సిన జాకెట్లు కుట్టిస్తాను అని చెప్పింది. గణేష్ పెళ్లికి ముందు 2 రోజులు సెలవు పెడతాను అని ముందే చెప్పాడు కాబట్టి గణేష్కి ఏమీ పని చెప్పడం లేదు.
గణేష్ మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాలతి కార్డులు తీసుకుని పెళ్లి పిలుపులకు వెళ్ళింది. దానికంటే ముందే భారతి చీరలు జాకెట్లు తీసుకుని సావిత్రి దగ్గరికి వెళ్ళింది. బుజ్జి నిద్రపోతున్నాడు. మాధవి దిగులుగా కుమార్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుని ఉంది. ఇంతలో బైక్ చప్పుడు వచ్చింది. లోపలనుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది కుమార్ కాదు సుబ్బు. సుబ్బులు చూడగానే దిగాలుగా మొహం పెట్టింది మాధవి. సుబ్బు ఏమి మాట్లాడకుండా తిన్నగా కుమార్ గది తలుపులు తాళం తీస్తున్నాడు. ఏంటి సుబ్బూ? అని అడిగింది. బావ నీతో చెప్పొద్దు అన్నాడు అని చెప్పాడు సుబ్బు. అంతే. ఆ మాటకి మాధవికి పిచ్చ కోపం వచ్చింది. ఏంటి సుబ్బూ? ఏం చెప్పొద్దన్నాడు బావా? అని అడిగింది. ఏమో నాకేం తెలుసు. ఈ కవర్ ఎవరికి తెలియకుండా లోపల పెట్టమన్నాడు అంటూ లోపల పెట్టి మళ్ళీ తాళం వేసి సుబ్బు వెళ్ళిపోయాడు. ఎవరికీ తెలియకుండా అంటే ఏముంది అందులో? అయినా బావ దగ్గరే ఉందా ఒక తాళం? నా దగ్గర కూడా ఉంది కదా. అది బావ మర్చిపోయాడా అనుకుంటూ తన దగ్గర ఉన్న తాళం తీసి లోపలికి వెళ్ళింది. గబగబా కవర్ తీసి చూసింది. అందులో జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఉన్నాయి. దీనికా ఇంత బిల్డప్? అంటూ వెనుతిరిగి చూసేసరికి గుమ్మం దగ్గర కుమార్ ఉన్నాడు. కుమార్ చూడగానే మాధవికి కోపం వచ్చింది. కోపంతో ఏదో మాట్లాడబోతుండగానే కుమార్ 2 అడుగులు ముందుకు వేసివచ్చి మాధవి దగ్గర ఒక కాలు మడిచి భూమికి ఆనించి ఇంకో కాలు లేపి ప్రపోజ్ చేయడానికి కూర్చున్నట్టు కూర్చున్నాడు. మాధవి ఆశ్చర్యంగా చూస్తుండగానే వెనకాలనుంచి గులాబీ పువ్వు తీసి ఐ లవ్ యూ మాధవి అంటూ గులాబీ పువ్వు తన ముందు చాచాడు. అంతే. మాధవి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆమె సంతోషాన్ని చూస్తూ, మాధవి, ఇది నీకోసం చెప్పాను. ఈ వాక్యం నా ప్రేమను మొత్తం నీకు తెలియచేస్తుందో లేదో నాకు తెలియదు. నాకు నీమీద కేవలం ప్రేమ కాదు. నాకు నువ్వంటే నాకు ప్రాణం. నా ఇష్టాన్ని నేను మాటలతో చెప్పలేను. నువ్వు నన్ను ఒప్పుకుంటావో లేదో అని టెన్షన్ పడ్డాను. ఒప్పుకోకపోతే నేను ఒంటరిగా ఉండిపోయి నిన్ను చూసుకుంటూ ఉండిపోవాలి అనుకున్నాను. నీ సంతోషంలోనే నా సంతోషం అనుకున్నాను. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని చెబుతూ తన ముందు జేబులోని ఒక చిన్న డబ్బా తీశాడు. డబ్బా ఓపెన్ చూస్తే అందులో గోల్డెన్ రింగ్ కనిపించింది. ఇది గుర్తుందా మాధవి? చందన నిశ్చితార్థం అయిన తర్వాత చందనకి వాళ్ల అత్తింటివాళ్లు పెట్టిన ఉంగరం చూసి చాలా బాగుంది అని చెప్పావు. నాకూడా నిశ్చితార్థం జరిగితే ఇలాంటి రింగు వెయ్యమని చెప్పాలి అంటూ మాలతితో చెప్పావు. అప్పుడే ఆ రింగు నేను గుర్తుపెట్టుకున్నాను. అది మన పందిరి మంచెల్లో నీకు కానుకగా ఇవ్వాలని అనుకున్నాను. కాని నువ్వు కోరుకున్నట్టు ఇస్తే నీకు గుర్తుగా ఉంటుంది అని చెబుతూ మాధవి చెయ్యి పట్టుకుని రింగు తోడిగాడు కుమార్. మాధవి తన చేతిని చూసుకుని ఆనందపడింది. ఆ సంతోషంతో ఆమెకు కన్నీళ్లు వచ్చాయి. కుమార్ లేచి నిల్చోని, ఏం మాధవి ఉంగరం నచ్చలేదా అని కంగారుగా అడిగాడు. ఇది కన్నీళ్లు కాదు బావా అని మెల్లగా చెప్పింది. సరే, నువ్వు నాకు వెంటనే 3 గిఫ్ట్లు ఇచ్చావు కదా, నీకు కూడా అంటూ పక్కన ఉన్న కవర్ తీసి ఇచ్చాడు. కవర్ తీసి చూసింది మాధవి. తాను షాపులో చూసిన తెల్ల చీర. తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. నీకు బాగా నచ్చింది కదా మాధవి, అందుకే తీసుకున్నాను అంటూ నవ్వాడు కుమార్.
మాలతి అక్క చెప్పిందా? కాదు, నేనే చూశాను. అంటే నువ్వు ఆ రోజు బట్టల షాప్కి వచ్చావా? నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా? మరి నాతో రానని చెప్పావ్. నీకు సర్ప్రైజ్ కావాలని అన్నావుగా, అందుకే ఆ రోజు రానని చెప్పాను. కాని ఆ రోజు షాప్కి నేను వచ్చాను. దూరం నుంచి షాపింగ్ మొత్తం చూశాను. మాధవి నవ్వింది. బావా, మా తాతయ్య చెప్పిన మాట కరెక్ట్ కాదు. ఏం మాట? నాకు ప్రేమించే మొగుడు వస్తాడు అని చెప్పింది చెప్పిన మాట. మరి? అన్నాడు అయోమయంగా. నేనంటే ప్రాణమిచ్చే భర్త వచ్చాడు అంటూ తల పక్కకు తిప్పి కనుబొమ్మలు ఎగరేస్తూ సూటిగా కుమార్ వంక చూసి నవ్వింది. అది చూసి కుమార్ కూడా మధురంగా నవ్వాడు. మరి నా మూడో గిఫ్ట్? అంది మాధవి. బీరువా నుంచి తీసి ఇంకో కవర్ ఇచ్చాడు. కవర్లో 2 పెళ్లి కార్డులు ఉన్నాయి. ఇవి మన పెళ్లి కార్డులే. బావా, ఇది నాకు గిఫ్టేంటి? అంది. ఓపెన్ చేసి చూడు అన్నాడు కుమార్. ఓపెన్ చేసి చూసింది. అందులో కుమార్ మాధవి ఫోటోలతో 2 పెళ్లి కార్డులు ఉన్నాయి. నాకు తెలుసు మాధవి. చందన పెళ్లి కార్డు నువ్వు పడేయలేదని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావని. అలాగే మన కార్డు కూడా ఇలాగే జాగ్రత్తగా పెట్టుకో. ఈ కార్డు చందనకి ఇవ్వు, సరేనా? అని చెప్పాడు కుమార్. మాధవి ఆ కార్డులు చూస్తూ ఉండిపోయింది. తానేదో సరదాగా తెలియకుండా చెప్పిన మాటలు పట్టుకుని కుమార్ బావ తనకోసం 2 కార్డులు ప్రింట్ చేసుకొచ్చాడు అని ఆ సంతోషాన్ని పట్టలేకపోయింది. అంతే, బావా అంటూ కుమార్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ తల ఎత్తి కుమార్ చెంపలమీద గట్టిగా ముద్దు ఇచ్చింది మాధవి. నీ చిన్నప్పటి ప్రేమ గురించి నాకు తెలిసినప్పుడు నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ బావ ఇది. ఇప్పుడు ఇస్తున్నాను. అప్పటిలా ఇప్పుడు కూడా నా మనసు నీమీద ప్రేమతో నిండిపోయింది అని కుమార్ గుండెలమీద తలవాల్చింది. నేను ఇచ్చిన గిఫ్ట్ కంటే నువ్వు ఇచ్చినదే చాలా బాగుంది మాధవి అంటూ కుమార్ మాధవి చుట్టూ తన 2 చేతులను బిగించి పట్టుకోబోతుండగానే మధ్యలో బుజ్జి ఏడుపు వినిపించింది. బావా, బుజ్జి లేచాడు, ఎవరూ కనిపించకపోతే ఏడుస్తాడు అంటూ కుమార్ని వదిలి బయటకు వెళ్లబోతుంటే కుమార్ చేయి పెట్టి ఆపేశాడు. నన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్లకు మాధవి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పాడు. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను బావా? ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళమన్నా వెళ్ళను. ఏ ఆడపిల్ల అయినా ఏది కావాలని కోరుకుంటుందో అది నాకు టన్నుల కొద్దీ నీ దగ్గర దొరుకుతుందని తెలిసాక నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఇకనుంచి నేను రోజూ నీ ప్రేమ వర్షంలో తడిసి ముద్దైపోతూ ఉంటాను. నువ్వు కూడా నా ప్రేమ వర్షంలో తడిసి ముద్దయిపోవటానికి రెడీగా ఉండు అని చెప్పి చేయి విదిలించుకుని వెళ్తూ బుజ్జీ, నేను ఇక్కడే ఉన్నాను, ఏడవకు అని అరిచి, ఇదిగో ఈ కార్డు నువ్వు లోపల బీరువాలో దాచిపెట్టు. ఇది నా బ్యాగ్లో పెట్టుకుంటాను. నువ్వు నేను కలిసి చందనవాళ్ల ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వద్దాం. ఈ ఉంగరం నువ్వు కోరుకున్నట్టే పందిరి మంచెల్లో మళ్ళీ వెయ్యి అంటూ తీయబోయింది. కుమార్ తీయనివ్వలేదు. అమ్మ అడిగితే ఏం చెప్పను బావా అని కంగారుపడింది. ఏదైనా చెప్పుకో, కాని ఇక తీయకు అని చెప్పాడు. సరే, చీరను హాల్లో పెట్టి అంటూ బుజ్జిని ఎత్తుకుంది మాధవి. మాలతితో చెప్పి ఈ చీరమీద జాకెట్ కుట్టించుకో అని చెప్పాడు కుమార్. అలాగే అని తల ఊపింది మాధవి. మాధవి ముఖంలో దాచాలనుకున్న దాచలేని
ఆ సంతోషాన్ని అలాగే కుర్చీలో కూర్చుని చూస్తూ ఉండిపోయాడు కుమార్. మాధవి కుమార్ చెప్పినవన్నీ ఆలోచించుకుంటూ హఠాత్తుగా కిటికీ వంక చూసింది. బావ, ఈ కిటికీ ఇలాగే వదిలేస్తావా అని అడిగింది. అంటే అన్నాడు కుమార్. అంటే నేను నీ దగ్గరకు వచ్చాక కూడా ఇలాగే ఈ కిటికీ ఉంటుందా? దీనికి తలుపులు లేవు కదా? మరి ఎలా? అక్క వాళ్లు వేసినట్లు పెద్ద దుప్పటి దీనిమీద వేయాలా అని అడిగింది. కుమార్కి కూడా ఈ విషయం అప్పుడే తట్టింది. నీకు భలే గుర్తొచ్చింది మాధవి అన్నాడు కుమార్. కదా బావ, నాకు సమయానికి అన్నీ గుర్తొస్తాయి అంటూ తల ఎత్తి చూసింది. కుమార్ మొహం చూడగానే తనకి ఏం గుర్తొచ్చిందో తెలిసి నవ్వుతూ సిగ్గుపడిపోయింది. రేపు ఎవరినైనా పిలిచి దీనికి కిటికీలు వేపిస్తాను అన్నాడు కుమార్. ఇంతలో గేట్ చప్పుడు విని తల తిప్పి చూశాడు కుమార్. భారతి రావడం చూసి లేచి ముందుకు వెళ్ళాడు. జాకెట్లన్నీ కట్ చేసి వచ్చాను. నీ డ్రెస్సులు కూడా ఇచ్చి అర్జెంటుగా కుట్టాలి అని చెప్పావా అని అంది భారతి కుమార్ని చూసి. నిన్ననే ఇచ్చేశాను. 2 రోజుల్లో కుట్టి ఇస్తానని చెప్పాడు అన్నాడు కుమార్. ఇంకా ఏ పనులు ఉన్నాయి అని ఇద్దరూ లెక్కలేసుకుంటున్నారు. మాధవి లోపలినుంచి వచ్చి కుమార్ తెచ్చిన కవర్ తిన్నగా భారతీ చేతిలోనే పెట్టి, ఇది కూడా అర్జెంటుగా కుట్టించు అని చెప్పింది. మాలతితో చెప్పి కుట్టించమని అంటే ఇది తిన్నగా అత్తమ్మతోనే చెబుతుంది. ఇప్పుడు ఎక్కడిది ఈ చీర అని అడిగితే ఏం చెప్పాలి అనుకున్నాడు కుమార్. మాధవి నిన్న ఆ చీర సెలెక్ట్ చేసి దాని రేట్ చూసి వద్దనుకోవడం భారతి చూసింది. ఆమెకు అక్కడ ఏం జరిగిందో అర్థమైంది. ఆ విషయం మాలతి చెప్పి ఉంటుంది, అందుకే వీడు తెచ్చి ఉంటాడు అనుకుంది. డబ్బులు వేస్ట్ చేశాడు అని చెప్పడానికి తల ఎత్తి కుమార్ వంక చూసింది. కుమార్ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి ఏమనకుండా అది పక్కన పెట్టుకుంది. ఇది కూడా కట్ చేయించి కుట్టిస్తాను, ఇంకా ఏమన్నా ఉంటే ఇప్పుడే ఇచ్చే అని చెప్పింది. ఇంకా ఏమీ లేవు అమ్మా అంటూ మాధవి వెళ్ళిపోయింది. కుమార్ కాసేపు ఉండి బయటికి వెళ్తున్నాడు. కుమార్ బయటికి వెళ్లడం చూసి మాధవి గబగబా బయటికి వచ్చి, బావా, రాత్రికి భోజనం ఇక్కడే చేస్తావుగా అని అడిగింది. చేస్తాను అన్నట్టు తల ఊపాడు. తల తిప్పి భారతి ఏం చేస్తుందో అని చూసింది. భారతి తలదించి పుస్తకంలో ఏదో లెక్కలు వేసుకోవడం చూసి వేగం ముందుకు వచ్చి కుమార్ జేబులో ఒక లేఖ పెట్టి, తర్వాత చదువుకో అని చెప్పి వెళ్ళిపోయింది. కుమార్ బయటికి వెళ్ళి కారులో కూర్చుని లేఖ విప్పి చదువుకున్నాడు. ప్రియమైన కుమార్ బావకి, సారీ బావా, నువ్వు ఈ 2 రోజులు నాకు కనబడకపోతే, నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోతే, నేను నీతో పెళ్లికి ఒప్పుకున్నాను కదా, ఇంకా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అనుకున్నాను. నీమీద పిచ్చ కోపం వచ్చింది. నిన్ను మనసులో ఎన్ని తిట్టుకున్నానో. కాని నువ్వు ఇందాక నాకు అలా చెప్పగానే ఎంత సంతోషం అనిపించిందో మాటలలో చెప్పలేను. ముందునుంచి నీ గురించి నేను ఎప్పుడూ తప్పుగానే అనుకుంటూ ఉంటాను. కాని అది ఎప్పుడు తప్పని నువ్వు నిరూపిస్తూనే ఉంటావు. ఇప్పుడు కూడా అంతే. నేనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అనుకున్నాను. కాని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. నీకు ఇది పందిరి మంచం దగ్గర చెప్పొచ్చు. కాని ఇలా రాయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు అందుకునే లేఖ. మొదటి ప్రేమలేఖ కూడా నాదే అవ్వాలి. ఎందులో ఒక దానిలో అయినా
నేను ముందు ఉండాలి కదా. ఇక రెండో కారణం, పందిరి మంచం వరకు ఈ విషయాలు చెప్పకుండా నేను ఆగలేను. ఐ లవ్ యు కుమార్ బావా. ఐ లవ్ యూ సో మచ్. ఇట్లు ప్రేమతో నీ భార్య, నీ మాధవి. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.